ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో 62% కుటుంబాలకు పని కల్పించడంతో కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం మొదటి స్థానంలో నిలిచిందని ఎంపీడీఓ నాతి బుజ్జి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో గండేపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో వారికి 4,93 రోజులు పనిదినాలు కల్పించడం జరిగిందని, దీని ద్వారా కాకినాడ జిల్లాలో గండేపల్లి 2వ స్థానంలో నిలిచిందన్నారు. మొదటి, 2వ స్థానాల్లో నిలిచే విధంగా పనిచేసిన సిబ్బందిని ఆమె అభినందించారు. మన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకినాడ జిల్లాలో గండేపల్లి మండలం ఓవరాల్గా ఉపాధి హామీ పనుల కల్పనకు సంబంధించి ఓవరాల్ అన్ని ఆస్పెక్టులు చూసుకుంటే 2వ స్థానంలో నిలబడింది. ఈ విషయంలో కష్టపడి పనిచేసిన ఉపాధి హామీ సిబ్బందిని, అలాగే మన వేసేకర్స్ అందరికీ కూడా ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనకి ఈ ఉపాధి కల్పన గురించి చూస్తే కనుక మన గండేపల్లి మండలం యావరేజ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి పనిచేసిన కుటుంబాలకి 100 రోజుల పనిదినాల కల్పనలో భాగంగా మనం యావరేజ్గా ప్రతి కుటుంబానికి 62 రోజులు పని చూపించడం ద్వారా గండేపల్లి మండలం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే మిగిలిన పారామీటర్స్ చూసుకుంటే కనుక మొత్తం మ్యాండేట్స్ 4,93,000 మ్యాండేట్స్ జనరేట్ చేసి జిల్లాలో 2వ స్థానంలోనే, అలాగే 100 రోజులకి కంప్లీట్ చేసిన దాంట్లో 986 కుటుంబాలకి 100 రోజులు పూర్తి చేసి జిల్లాలో 2వ స్థానంలో ఉంది. మరి ముఖ్యంగా మనకి పనిచేసే వేతనదారులు డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనం పని కల్పించడం జరుగుతుంది. వారిలో 12,879 మ్యాండేట్స్ని కల్పించి డిజేబుల్డ్ పర్సన్స్కి మ్యాండేట్స్ కల్పించడంలో 2వ స్థానంలో ఉంది. అలాగే ఎస్సీ కుటుంబాలకు సంబంధించి పనిదినాలు కల్పించిన విషయంలో కూడా 1,40,690 పనిదినాలను కల్పించి జిల్లాలో 2వ స్థానంలో గండేపల్లి మండలం ఉంది. అంతేకాకుండా మొత్తం ఓవరాల్గా వేజ్ ఎక్స్పెండిచర్ అంటే వేతనదారులకు మనం చెల్లించిన వేజ్ ఎక్స్పెండిచర్లో 11,64,00,000 ఈ సంవత్సరం మనం వేజ్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేసి జిల్లాలో 3వ స్థానంలో ఉంది. మొత్తం 9 అంశాలలో పారామీటర్స్ కింద తీసుకుని 10 అంశాలను పరిశీలించినప్పుడు ఈ 10 అంశాల్లో 6 అంశాల్లో మనం గండేపల్లి మండలం ఒకటి ఫస్ట్ ప్లేస్లోనే, 4 రెండో ప్లేస్లో, 1 మూడో ప్లేస్లో ఉండటం ద్వారా ఓవరాల్గా జిల్లా మొత్తంలో పిఠాపురం మండలం మొదటి స్థానంలో ఉండగా గండేపల్లి 2వ స్థానంలో ఉన్నట్టు మన జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ గారి దగ్గర నుంచి మనకి ఒక అభినందన కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో మీ 2024-25 సంవత్సరంలో కష్టపడి పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను.